Hello everybody, a very warm welcome to today's session. This is Lakshmi here with one more session today on respiration in plants. Okay, so in the last class మనం ఏం చూసాము, లాస్ట్ క్లాస్లో మనము గ్లైకోలైసిస్ అనే కాన్సెప్ట్ని చూసాం కదా. సో అసలు ప్లాంట్స్లో రెస్పిరేషన్ జరుగుతుందా, అసలు ప్లాంట్స్ రెస్పైర్ చేస్తాయా, ఇలాంటి క్వశ్చన్స్కి మనం లాస్ట్ క్లాస్లో కొన్ని సమాధానాలు తెలుసుకున్నాము. సో ఈ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనము ముందుకు పోయే ముందు నిన్న ఏం నేర్చుకున్నామో ఒకసారి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ చూసి నెక్స్ట్ దానికి మనము వెళ్ళిపోదాము. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనము ఇంట్రొడక్షన్, డూ ప్లాంట్స్ బ్రీత్, గ్లైకోలైసిస్ ఈ మూడు కాన్సెప్ట్స్ కవర్ చేసాం కదండి. ఈ రోజు క్లాస్లో మనము ఫర్మెంటేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఫేట్ ఆఫ్ పైరువేట్ అండ్ ద లింక్ రియాక్షన్ ఈ మూడు కాన్సెప్ట్స్ మనము ఈ రోజు క్లాస్లో మనము కవర్ చేయబోతున్నాము. రైట్? సో గ్లైకోలైసిస్, బిఫోర్ దిస్ మనం ఏం మాట్లాడుకున్నామండి నిన్న? మనం తిండి తినడానికి మనకు వచ్చే ఎనర్జీ, ఫుడ్ నుంచి ఎనర్జీ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఈ ఫుడ్ నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో ఆక్సిజన్ రోల్ ఏంటి, వీటన్నిటి గురించి మనకి కొంతవరకు సమాధానాలు నిన్న చూసాం కదా. సో మొత్తం అన్ని ఆర్గానిజమ్స్కి ఫోటోసింథసిస్ మూలాధారం. ఫుడ్, ద సోర్స్ ఆఫ్ ఫుడ్ మటీరియల్ ఫర్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆన్ దిస్ గ్లోబ్ ఇస్ ఫోటోసింథసిస్, రైట్? సో ఇలాంటి ఫోటోసింథసిస్ చేసే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫోటోసింథసిస్ తర్వాత నెక్స్ట్ రెస్పిరేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి లివింగ్ ఆర్గానిజంలోని మనకి ఫుడ్ నుంచి ఎనర్జీ తీసుకునే ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. దీని గురించి మనము స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒకసారి నేను రెస్పిరేషన్ ఓవర్వ్యూ పోతున్నాను. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మనం ఏమైతే తింటామో అదంతా అరిగి మనకి బ్లడ్ ఏం చేస్తుంది, దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మనకి డెలివర్ చేస్తుంది. ఎక్కడ డెలివర్ చేస్తుంది? సెల్లోకి డెలివర్ చేస్తుంది కదా. సో సెల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి, మొత్తం సెల్యులర్ రెస్పిరేషన్ అంతా కూడా ఒక జస్ట్ వన్ షాట్లో చూడాలంటే మనకి టోటల్ 5 స్టెప్స్ ఉంటాయండి. సెల్యులర్ రెస్పిరేషన్ అనేది మనకి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది సెల్ అయితే ఇది గ్లూకోజ్ అనుకోండి. ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ మనకి సైటోప్లాజంలో ఏం జరుగుతుంది, గ్లైకోలైసిస్ అనే ప్రక్రియలో పాల్గొంటుంది. ఈ గ్లైకోలైసిస్లో మనకి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఉంది. గ్లైకో అంటే షుగర్స్, బ్రేక్ డౌన్ అంటే అవి ఆక్సిడైజ్ అవడం అనమాట. గ్లైకోలైసిస్ అనే ప్రక్రియలో మనకి గ్లూకోజ్ నుంచి మనకి ఏమొస్తుంది, 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి వస్తున్నాయి. అవునా కదా? 2 పైరువిక్ యాసిడ్ వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, ఈ గ్లైకోలైసిస్ అనే స్టెప్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పిరేషన్, అది మనకి ఎక్కడ జరుగుతుందండి? ఫస్ట్ స్టేజ్ అనొచ్చు దీన్ని మనము. ఫస్ట్ స్టేజ్ అందాము. గ్లైకోలైసిస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. అవునా కదా? ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ సైటోప్లాజం లొకేషన్. ఒకసారి ఈ గ్లైకోలైసిస్ అనేది పూర్తయిన తర్వాత ఈ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఈ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఎక్కడికి పోతాయి? మైటోకాండ్రియాలోకి పోతాయి. ఓకే, మైటోకాండ్రియాలోకి పోతాయి. ఇట్లా మనం మైటోకాండ్రియాని ఇలా వేసుకుందాము సింపుల్గా. ఇట్లా వేసుకుంటే మైటోకాండ్రియాని, ఈ మైటోకాండ్రియాలో మనకి అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ అనేవి ఉంటాయి కదా. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ మనకి ఇట్లా ఉంటుంది. మామూలుగా అయితే దీనిలో బోల్డ్ అన్ని ఇవి ఉంటాయి. ఏముంటాయి? ఫోల్డింగ్స్ అవి ఉంటాయి. ప్రస్తుతం మనం క్లారిటీ కోసం ఇలా వేసుకుంటున్నాము. సో ఇది సెల్ అండి. దిస్ ఇస్ సెల్, రైట్? దిస్ ఇస్ మైటోకాండ్రియా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ గ్లూకోజ్ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో 2 పైరువిక్ యాసిడ్ కింద, ఇది చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఎక్కడికి? మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి. మనం ఇక్కడ రాసుకునేటట్టయితే మైటోకాండ్రియాలో ఇదేమో అవుటర్ మెంబ్రెయిన్ అండి. దిస్ ఇస్ అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. అవుటర్ మెంబ్రెయిన్ అవుతుంది, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ అవుతుంది, ఈ బ్లూ కలర్ది.
ఇన్నర్ మెంబ్రేన్ అవుతుంది. ఈ ఔటర్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ మధ్యలో ఉన్న భాగం ఏదైతే ఉందో ఇది పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని మనం అంటాము. దీన్ని ఏమంటున్నాము మనము? పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటాము. ఈ జాగా ఉంది కదా, ఈ ఖాళీ స్పేస్ని, దీన్ని మనము పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటున్నాము. పెరిమైటోకాండ్రియల్ స్పేస్, రైట్. సో ఇవి భాగాలు. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే గ్లైకోలైసిస్లో ప్రొడ్యూస్ అయిందో అదంతా కూడా చక్కగా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి, ఇక్కడికి. ఓకే, ఈ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్, సో ఏదైతే ఉందో ఈ లోపల ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అన్నమాట. మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ పైరువిక్ యాసిడ్ ఇక్కడికి వచ్చేసింది కదండి. పైరువిక్ యాసిడ్ PA అని పెట్టుకుంటే ఇది ఇమీడియట్గా మ్యాట్రిక్స్లో మనకి లింక్ రియాక్షన్ అని ఒక రియాక్షన్లో మనకి ఇది ఎసిటైల్ కోఏ కింద మారుతుంది. దేని కింద మారుతుంది? ఎసిటైల్ కోఏ. ఓకే, కింద మారుతుంది. ఒకసారి ఎసిటైల్ కోఏ ఫామ్ అయిన తర్వాత ఇది క్రెబ్స్ సైకిల్లో, TCA సైకిల్ అనే ఒక సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. దిస్ విల్ టేక్ పార్ట్ ఇన్ TCA సైకిల్. ఇది సైక్లిక్ అనమాట. ఓకే, TCA సైకిల్ అంటున్నాం దీన్ని మనము. సో ఫస్ట్ గ్లైకోలైసిస్ అయిపోయింది. తర్వాత సెకండ్ స్టేజ్ 2ని మనం ఏమంటున్నాము? లింక్ రియాక్షన్ అని అంటున్నాము. ఇది స్టేజ్ 2ది లింక్ రియాక్షన్. తర్వాత స్టేజ్ 3 TCA సైకిల్. ఈ మూడు స్టేజెస్ అయ్యేసరికి మనకి పూర్తిగా ఆక్సిడైజ్ అయిపోతుంది. గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా ఆక్సిడైజ్ అయిపోతుంది. దానిలో ఉన్న కార్బన్స్ అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ఈ మూడు స్టేజెస్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి వస్తుంది ఇక్కడ నుంచి అంటే, ఈ మూడు స్టేజెస్ నుంచి 4th స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటున్నాము. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది మనకి ఇక్కడ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మైటోకాండ్రియాలో జరుగుతుంది ఇలా. ఓకే, ఒకసారి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే మొత్తం అన్ని కూడా ప్రోటాన్స్ ఏవైతే ఇక్కడ జనరేట్ అయ్యాయో, సో మనకి ఇక్కడ ఏం కావాలండి? మొత్తానికి గ్లూకోజ్ నుంచి మనకి ATP కావాలి. అల్టిమేట్గా మనకి ఏం కావాలి? ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ATP కదా. సో మనం ఇప్పుడు చూసినట్టయితే స్టేజ్ 1లో గ్లైకోలైసిస్లో జస్ట్ ఒక కొంచెం ATP వచ్చింది. దాని తర్వాత పైరువిక్ యాసిడ్ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ATP వస్తుంది. స్టేజ్ 2లో మనకి ఏమో ATP రాదు. స్టేజ్ 3లో కూడా చాలా కొంచెం ATP వస్తుంది. మరి ఏమొస్తున్నాయి మనకి అని అంటే హై ఎనర్జీ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అనేవి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి మనకి ఇక్కడ? హై ఎనర్జీ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ TCA సైకిల్ అయ్యేసరికి మనకి ఇక్కడ NADH2 అని, FADH2 అని అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఈ హై ఎనర్జీ కాంపౌండ్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అక్కడి నుంచి ఎనర్జీ ఏమవుతుందంటే అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గుండా ఇట్లా వెళ్తాయి. ఇలా ఎలక్ట్రాన్స్ అన్నీ పాస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటాన్స్ అన్నీ కూడా ఇట్లా పంప్ అయిపోతాయి. పెరిమైటోకాండ్రియల్ స్పేస్లోకి ప్రోటాన్స్ అన్నీ పంప్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో దానివల్ల ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అయ్యిందో ఇక్కడ మనకి ఈ ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేయడానికి మనం ఆల్రెడీ ఫోటోసింథసిస్లో చూసాం కదా, ఒక కాంప్లెక్స్ 5 అని ఉంటుంది. ఈ కాంప్లెక్స్ 5 అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేస్తూ మొత్తం ప్రోటాన్స్ అన్నిటిని లోపలికి తీసుకుంటుంది ఇలా. సో ఈ ప్రోటాన్స్ ఏవైతే ఇక్కడ అక్యూములేట్ అయిపోయాయో ఇవన్నీ ఇట్లా ట్రావెల్ చేసి త్రూ కాంప్లెక్స్ 5 ATP సింథేజ్లోంచి ఇలా లోపలికి వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైతే ప్రోటాన్స్ లోపలికి వస్తున్నాయో ఆ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. అవునా కదా? ప్రోటాన్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. కరెక్ట్గా అదే టైంలో మనకి ఇక్కడ ATP అనేది సింథసైజ్ అవుతుంది అనమాట. ఆ ప్రోటాన్స్ ఎప్పుడైతే మనకి ATP సింథేజ్ ద్వారా వెళ్తున్నాయో మనకి ఇక్కడ ATP అనేది సింథసైజ్ అవుతుంది ఫ్రమ్ ADP అండ్ TI. ఇది 4th స్టెప్ అండి. దీన్నే మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటున్నాం అనమాట. దీన్నే మనం ఏమంటున్నాము? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని మనం అంటున్నాం. ETC, ఈ మొత్తంగా జరిగేదాన్ని మనం ఏమంటున్నాము? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్.
దిస్ పార్ట్ ఏదైతే జరిగిందో దాన్ని మనము ఈటీసీ అంటున్నాం. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరగడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ మనకి ఇది ఫోర్త్ స్టేజ్లో ఈటీసీ జరిగి, ఈటీసీ వల్ల మనకి ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అయింది. ప్రోటాన్ గ్రేడియంట్. ఓకే, సో ఎప్పుడైతే ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అయ్యిందో ఆ ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేస్తూ మనకి ఇక్కడ ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈటీసీ వల్ల వచ్చేది ఏంటి అంటే ప్రోటాన్ గ్రేడియంట్. అర్థమైందా? రైట్. సో ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే స్టెప్స్ అండి. ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు గెట్ ద ఏటీపీ ఈజ్ నాట్ అ వన్ స్టెప్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ప్రాసెస్. ఇదంతా కూడా మల్టీ స్టెప్ ప్రాసెస్, చాలా స్లోగా అవుతుంది. ఫస్ట్ మనకి ఏం జరిగింది, స్టేజ్ 1లో గ్లైకోలైసిస్ జరిగింది. 1 గ్లూకోజ్ గేవ్ 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్. ఈ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి ట్రావెల్ చేసాయి. మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళిన తర్వాత అవి అక్కడ ఏం జరిగింది, వాటికి పైరువిక్ యాసిడ్ కాస్త ఎసిటైల్ కోయే కింద మారింది. ఇది స్టేజ్ 2 అవుతుంది. స్టేజ్ 2 అయిపోయిన తర్వాత ఎసిటైల్ కోయే కాస్త క్రెబ్ సైకిల్లోకి వెళ్తుంది. క్రెబ్ సైకిల్ మనకి ఇది స్టేజ్ 3 అవుతుంది. క్రెబ్ సైకిల్ అయ్యేసరికి మనకి కంప్లీట్గా గ్లూకోజ్ ఆక్సిడేషన్ జరిగిపోతుంది. ఒకసారి అది జరిగిపోయిన తర్వాత మనకి ఏమొస్తాయి అంటే హై ఎనర్జీ ఇంటర్మీడియట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ హై ఎనర్జీ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్సిడైజ్ అవ్వడం కోసం అవి కలెక్ట్ చేసిన మొత్తం ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి డొనేట్ చేసిస్తాయి. ప్రోటీన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కి. ఎప్పుడైతే ఇవి ప్రోటాన్స్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసిస్తున్నాయో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల అవుట్కమ్ ఏంటి అంటే ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి ఈ మ్యాట్రిక్స్లో ఉండాల్సిన ప్రోటాన్స్ అన్నీ కూడా మనకి ఈ పెరి మైటోకాండ్రియల్ స్పేస్ పిఎంఎస్ అంటాం దీన్ని, ఈ పిఎంఎస్లోకి పంప్ చేసిస్తున్నాయి మొత్తం ప్రోటాన్స్ అన్నిటిని. మ్యాట్రిక్స్లో అప్పుడు ఏమైంది, మ్యాట్రిక్స్లో అప్పుడు మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. మ్యాట్రిక్స్లో ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ పెరిగిందో ఇక్కడ పెరి మైటోకాండ్రియల్ స్పేస్లో పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోయింది ఇక్కడ. సో ఈ గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉంది, ఛార్జ్ కూడా సెపరేట్ అయిపోయింది. ఈ ఛార్జ్ సెపరేషన్ని ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంప్లెక్స్ 5 అనే ప్రోటీన్ కాంప్లెక్స్ ద్వారా మళ్ళీ ఇక్కడ నుంచి పిఎంఎస్లోంచి ఈ మ్యాట్రిక్స్లోకి పాస్ అయిపోతున్నాయి ప్రోటాన్స్ అన్ని. ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్లోకి పాస్ అయిపోతున్నాయో ప్రోటాన్స్ అన్ని ఇమీడియట్గా మనకి ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుందన్నమాట. సో మొత్తం 5 స్టేజెస్ అని మనము చెప్పుకోవచ్చు. టోటల్ 5 స్టేజెస్గా మనం దీన్ని వివరించుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్స్ అండి. గ్లైకోలైసిస్ సైటోప్లాజంలో జరుగుతుంది, ఇంకా అందులో ఏం డిఫరెన్స్ లేదు. ఇంకేంటి మనకి సెకండ్ స్టేజ్ లింక్ రియాక్షను, క్రెబ్ సైకిల్, ఇవి రెండు కూడా మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతున్నాయి. ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంది కదా, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈటీసీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. అవునా, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా, ఐఎం అంటే ఇన్నర్ మెంబ్రెయిన్. తర్వాత మళ్ళీ మనకి ఏటీపీ సింథసిస్ కూడా ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఏటీపీ ఇదిలోకి రిలీజ్ అవుతుంది. అవునా, సో ఇదండి మొత్తం రెస్పిరేషన్ ప్రాసెస్. మనం ఇందులో ముఖ్యంగా ఏం చూసాము, గ్లైకోలైసిస్ అనే దాన్ని మనము చూసాము ఫస్ట్లో కదా. సో ఇప్పుడు మనము స్టెప్స్ ఆఫ్ గ్లైకోలైసిస్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా, దీని మీద కొన్ని క్వశ్చన్స్ సరదాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. మీరు చూసినట్టయితే మొదటగా విచ్ ఈస్ ద ఓన్లీ రెస్పిరేటరీ పాత్వే సీన్ ఇన్ anaerobic organisms. anaerobic organisms అంటే ఏవైతే ఆక్సిజన్ లేకుండానే మాత్రమే సర్వైవ్ అవుతాయో వాటిని anaerobic organisms అంటున్నాం. ఫ్యాకల్టేటివ్ anaerobes గురించి మాట్లాడట్లేదు. దీస్ anaerobics ఆర్ ఆబ్లిగేట్ anaerobes. వీటిలో ఒక్కటే ఒక రెస్పిరేటరీ పాత్వే ఉంటుంది, అది ఏంటి అంటే అది గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ డస్ గ్లైకోలైసిస్ టేక్ ప్లేస్. గ్లైకోలైసిస్ ఎక్కడ టేక్ ప్లేస్ అవుతుంది, లొకేషన్ సైటోప్లాజంలో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్లో ఎంట్రీ ప్రోడక్ట్ ఏంటి, ఒక గ్లూకోజ్. ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్. 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ. అవునా కాదా. నెక్స్ట్ సుక్రోజ్ ఇస్ కన్వర్టెడ్ టు ఏ అండ్ బి బై అన్ ఎంజైమ్ సి. సో ఇప్పుడు మనం గ్లూకోజ్ ప్లేస్లో సుక్రోజ్ ఇచ్చామనుకోండి, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను సుక్రోజ్ ఈజ్ మేడప్ ఆఫ్ హౌ మెనీ గ్లూకోజెస్, 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కదా, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. సో ఈ 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని మనము సెల్లోకి పంపిస్తే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఎంజైమ్ ఉంటుంది, అదేంటది ఇన్వర్టేజ్.
ఆ ఎంజైమ్ పేరేంటి? ఇన్వర్టేజ్. ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ ఇన్వర్టేజ్ అంటున్నాము. ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్, ఏ విల్ బి గ్లూకోజ్ అండ్ బి విల్ బి ఫ్రక్టోజ్ కింద దీన్ని హైడ్రోలైజ్ చేస్తుంది అనమాట. సుక్రోజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ బై విచ్ ఎంజైమ్ అంటే ఇన్వర్టేజ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎంజైమ్ యాడింగ్ ఫాస్ఫేట్ టు గ్లూకోజ్. ఈ గ్లూకోజ్కి ఏటీపీ ఎవరు యాడ్ చేస్తున్నారు? ఫాస్ఫోరిలేషన్ అంటారు. అడిషన్ ఆఫ్ ఏటీపీ ఫాస్ఫేట్ రిచ్ గ్రూప్ టు అ గివెన్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ అస్ ఫాస్ఫోరిలేషన్. దీన్ని ఎవరు యాడ్ చేస్తున్నారు అంటే మనకు ఒక ఎంజైమ్ ఉందండి, హెక్సోకైనేస్. దాని పేరేంటి? హెక్సోకైనేస్. Addition of ATP to glucose is done by an enzyme called hexokinase. Kinases అంటే ఫాస్ఫేట్ గ్రూప్స్ ని యాడ్ చేసేవి. గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్ కాబట్టి గ్లూకోజ్ యాడ్ చేస్తుంది కాబట్టి హెక్సోకైనేజ్ అని దీన్ని మనము అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సెట్ చూడండి. ఇన్ గ్లైకోలైసిస్ దర్ ఇస్ యూటిలైజేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ట్రూ ఆర్ ఫాల్స్ కింద ఇచ్చారు. గ్లైకోలైసిస్ లో మనకి ఏటీపీ ఫస్ట్ 5 రియాక్షన్స్ లో ఫస్ట్ రియాక్షన్ థర్డ్ రియాక్షన్ లో మనం ఏటీపీ యూటిలైజ్ చేసుకుంటుంది కదా, ఇన్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ తర్వాత 2 దఫాలుగా మనకి ఏటీపీ రిలీజ్ అవుతుంది, అంటే ఏటీపీ ఉపయోగించుకుంటుంది మళ్ళీ ఏటీపీని రిలీజ్ చేస్తుంది కూడా. సో ఏటీపీ ఈజ్ బీయింగ్ యూటిలైజ్డ్ యాజ్ వెల్ యాజ్ ఏటీపీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ గ్లైకోలైసిస్. యూటిలైజ్ చేసుకుంటుంది, సింథసైజ్ కూడా చేసుకుంటుంది. సో దిస్ విల్ బి అ ట్రూ స్టేట్మెంట్ అనమాట. అవునా? నెక్స్ట్ చూడండి, గ్లైకోలైసిస్ దెర్ ఈస్ యూటిలైజేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ NADH2. NADH2 యూటిలైజ్ అవుతుంది వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి NADH2 ఫార్మేషన్ జరుగుతుంది కానీ NADH2 వాడుకోదు కదా. గ్లైకోలైసిస్లో ఎక్కడ ఏ స్టెప్లోని NADH వాడుకోవడం అనేది జరగలేదు. సో ఇది ఫాల్స్ అవుతుంది. అవునా? అర్థమవుతుంది కదా? మీరు గ్లైకోలైసిస్ గుర్తు చేసుకుంటూ ఇవి ఆన్సర్ చేసేయచ్చు. వాట్ ఆర్ ద స్టెప్స్ ఎట్ విచ్ ఏటీపీ ఇస్ యూటిలైజ్డ్? ఏటీపీని వాడిన స్టెప్స్ ఏంటి? మనకి 2 స్టెప్స్లో ఏటీపీ వాడింది. ఎక్కడ? ఒకటి ఫస్ట్ స్టెప్ గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ ఫార్మింగ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, రైట్? ఇది ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటండి? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, 1,6 బిస్ఫాస్ఫేట్. ఓకేనా? సో ఈ 2 స్టెప్స్లోని మనకి ఏటీపీ అనేది యూటిలైజేషన్ జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రమ్ గ్లూకోజ్, ఫార్మేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫ్రమ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. 2 స్టెప్స్లో ఏటీపీ యూటిలైజ్ అవుతుంది. ఫాస్ఫోరైలేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కెమికల్ కాంపౌండ్కి మనం ఫాస్ఫేట్ ఎస్టర్ బాండ్ని యాడ్ చేస్తే, ఓకే, ఈ ఎస్టర్ బాండ్ చాలా ఎనర్జీ ఇస్తుంది. సో అలాంటి ప్రాసెస్ని, ఆ ప్రక్రియని మనము ఫాస్ఫోరైలేషన్ అని అంటున్నాము, రైట్? నెక్స్ట్ ఐసోమరైజేషన్. మీరు ఐసోమరైజేషన్ చూసినట్టయితే కన్వర్షన్ ఆఫ్ 1 గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ జరుగుతుంది. కెమికల్ కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? గ్లూకోజ్ ఫ్రక్టోజ్. మనకి ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అంటే అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్, ఇది 2 ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్స్ అంటాం. ఐసోమరైజేషన్ కూడా జరుగుతుంది. ఐసోమరైజేషన్ అంటే మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త దేని కింద మారుతుంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద మారుతుంది. చూసినట్టయితే మీరు ఈ గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి తేడా ఏంటి? 2 6 కార్బన్ కాంపౌండ్సే కదా. 2 6 కార్బన్ కాంపౌండ్సే. తేడా ఏంటి అంటే ఇది ఆల్డోస్ షుగర్, దీనిలో ఫంక్షనల్ గ్రూపు ఆల్డోస్ అయితే దీనిలో ఫంక్షనల్ గ్రూపు కీటో గ్రూప్ అనమాట. దీనివల్ల ఇది ఆల్డో హెక్సోజ్, అది కీటో హెక్సోజ్. సో ఒక ఆల్డో హెక్సోజ్ కీటో హెక్సోజ్గా మారడం అనేది ప్రక్రియ ఏదైతే ఉందో అందులో మనకి కెమికల్ ఫార్ములా మారదు, కాంపోజిషన్ మారదు, ఓన్లీ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్ జరుగుతాయి అనమాట. అలాంటి దాన్ని మనము ఐసోమరైజేషన్ రియాక్షన్ అని అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇన్ గ్లైకోలైసిస్ దెర్ ఈస్ యూటిలైజేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఓకే, ఇది మళ్ళీ ఆల్రెడీ వచ్చిందే, మళ్ళీ వచ్చింది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఎట్ విచ్ ఏటీపీ ఈస్ యూటిలైజ్డ్? ఓకే, దిస్ ఈజ్ ఓవర్. ఇది చూడండి, థర్డ్ వన్ చూడండి ఇక్కడ. At which step oxidation takes place? మంచి క్వశ్చన్. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? మొత్తం గ్లైకోలైసిస్ లో ఒక్క దగ్గరే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎక్కడది?
ఎక్కడమ్మా? ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఉంది కదా, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఏదైతే ఉందో అది ఆక్సిడేషన్ జరిగి మనకి NADH2 ఫామ్ అవుతుంది. NADH2 ఏం చేస్తుంది? NAD ప్లస్ వెళ్ళి లోపలున్న హైడ్రోజన్స్ని లాక్కుంటుంది, NADH2 అవుతుంది. సో ఆక్సిడేషన్ అంటే అర్థం తెలుసు కదా, యూటిలైజేషన్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ని ఆక్సిడేషన్ అంటాము. సో మనకి ఈ స్టెప్లో ఏం వస్తుంది? ప్రోడక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఏంటి? ఆల్డిహైడ్ కాస్త యాసిడ్ అవుతుంది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అవుతుంది. ఇది 3 కార్బన్ కాంపౌండ్, ఇది కూడా 3 కార్బన్ కాంపౌండ్. ఈ గ్లిజర్ ఆల్డిహైడ్ ఏదైతే ఉందో అది ట్రయోజ్ షుగర్, అంటే 3 కార్బన్ షుగర్, ట్రయోజ్ షుగర్. ఓకేనా? సో ఈ రియాక్షన్ మీరు చూసినట్టయితే మనకి ఆల్డిహైడ్ ఈజ్ బీయింగ్ ఆక్సిడైజ్డ్ టు యాసిడ్. దీనికి రివర్స్ రియాక్షన్ మనకి ఫోటోసింథసిస్ లో జరుగుతుంది, గుర్తుందా మీకు? C3 సైకిల్లో యాసిడ్ ఈస్ గెటింగ్ రెడ్యూస్ టు ఆల్డిహైడ్ అక్కడ. అవునా? ఈ స్టెప్ మీరు చూసినట్టయితే ఫోటోసింథసిస్ లో ఇది రివర్స్ అవుతుంది. యాసిడ్ ఏమవుతుంది? NADPH2 యాడ్ అయ్యి ఆల్డిహైడ్ అవుతుంది C3 సైకిల్లో. ఇక్కడ మనకి ఆల్డిహైడ్ ఈస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్ ఇంటూ యాసిడ్ హియర్. సో ఈ ఒక్క స్టెప్ మనకి ఆక్సిడేషన్ స్టెప్. ఆక్సిడేషన్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మొత్తం ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిడేషన్ స్టెప్ ఇదే. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ NADH2 రిక్వైర్స్ రిమూవల్ ఆఫ్ హౌ మెనీ రిడాక్స్ ఈక్వలెంట్స్ ఇన్ విచ్ ఫార్మ్? సో NADH2 ఫార్మేషన్ కి కొన్ని రిమూవ్ చేయాలి. అక్కడ నుంచి ఏం రిమూవ్ చేయాలి? రిడాక్స్ ఈక్వలెంట్స్ అంటున్నారు. రిడాక్స్ ఈక్వలెంట్స్ ఏ రూపంలోని? హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ ఫామ్ లో మనం రిమూవ్ చేయాలన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. స్ప్లిట్టింగ్ ఫార్మ్స్ విచ్ ప్రోడక్ట్? మనకి గ్లైకోలైసిస్ లో ఫిఫ్త్ స్టెప్ లో ఫోర్త్ స్టెప్ విల్ బి స్ప్లిట్టింగ్ రియాక్షన్. ఏంటది? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ విల్ ఫార్మ్ 1 ఆల్డిహైడ్ అండ్ 1 కీటో షుగర్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది 2 షుగర్స్ కింద విడిపోతుంది. ఇది 6 కార్బన్ కాంపౌండ్ కదా. ఈ 6 కార్బన్ కాంపౌండ్ కాస్త చక్కగా ఒకటి ఏమొస్తుంది ఇక్కడ? గ్లిజరాల్డిహైడ్, PGAL, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని అంటున్నాము, ఆర్ G3P అని కూడా అనొచ్చు దీన్ని. ఇంకొకటి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. ఈ 2 ఫామ్ అవుతున్నాయి, అవునా కాదా? ఇవి 2 మనకి వస్తున్నాయి. ఇది ట్రయోజ్ షుగరే, ఇది కూడా ట్రయోజ్ షుగరే, కాకపోతే ఒకటి ఇది ఆల్డోజ్ షుగరు, ఇది కీటో, అవునా కాదా? ఇది కీటో. సో మనకి ఇక్కడ ఏమడిగాడు? స్ప్లిట్టింగ్ ఫార్మ్స్ విచ్ ప్రోడక్ట్స్ అన్నాడు. స్ప్లిట్టింగ్ ఒకే స్టెప్ లో జరుగుతుంది. ఆ స్టెప్ లో ఒక ఆల్డిహైడ్ షుగరు, ఒక కీటో షుగరు ఫామ్ అవుతాయి. 2 కూడా 3 కార్బన్ కాంపౌండ్స్. సో ట్రయోసిస్ అని మనం అనొచ్చు. నెక్స్ట్, PGAL is converted to 1,3-biphosphoglizerate. What is the significance of this reaction? ఈ PGAL ఏదైతే ఉందో అది 1,3-biphosphoglizerate కింద మారడానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆక్సిడేషన్ స్టెప్ ఇదే, అవునా? దీంతో పాటు మనకి NADH ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ వెళ్తుంది లోపలికి, ఒక వాటర్ మాలిక్యూల్ పోతుంది, మరియు ఇంకేం పోతుంది? ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ కూడా పోతున్నాయి. IP ఈజ్ ఆల్సో గోయింగ్ దేర్, అవునా కదా? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టెప్ జరుగుతుంది అని అర్థం. ATP ఈస్ ప్రొడ్యూస్డ్ ఎట్ విచ్ స్టెప్స్? ఏ స్టెప్స్ లో మనకి ATP అనేది ప్రొడ్యూస్ అవుతుంది గ్లైకోలైసిస్ లో? చెప్పాలి క్విక్గా. ఓకే, చూపిస్తా. ఫస్ట్ స్టెప్ ఏంటండి? 1,3-biphosphoglizerate. 1,3-biphosphoglizerate లో మనకి ఇక్కడ నుంచి 3-phosphoglycerate, 3-phosphoglycerate ఈ రియాక్షన్ జరిగినప్పుడు మనకి ATP అనేది ఫామ్ అవుతుంది, అవునా కాదా? ఇక్కడ మనకి ATP అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒకటి. ఇంకొక దగ్గర ఫాస్ఫోఇనాల్ పైరువేట్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ PEP. ఇది మనకి కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఫోటోసింథసిస్ లో ఉంది. ఇది కూడా 3 కార్బన్ కాంపౌండ్ కదా. ఇది 3 కార్బనే, ఇది కూడా 3 కార్బనే. ఇక్కడ మనకి ఫాస్ఫోఇనాల్ పైరువేట్ నుంచి మనకి పైరువేట్ ఫామ్ అయినప్పుడు ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ గ్లైకోలైసిస్ కదా. ఇక్కడ మనకి ATP అనేది ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ATP. సో ఈ 2 స్టెప్స్ లోని మనకి ATP అనేది ఫామ్ అవుతుంది అనమాట.
అర్థమైంది కదండి? రైట్. నెక్స్ట్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? SLP అంటే ఏంటి అర్థం? ఒక సబ్స్ట్రేట్ నుంచి డైరెక్ట్గా మనకి ఏటీపీ ఫామ్ అయితే, ఏదో ఒక సబ్స్ట్రేట్ ఉంది, ఆ సబ్స్ట్రేట్ నుంచి మనకి డైరెక్ట్గా ఏటీపీ ఫామ్ అయితే డైరెక్ట్లీ గివింగ్ రైజ్ టు ఏటీపీ, ఈ కేస్ని మనము సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటున్నాం. అసలు ఫస్ట్ ఫాస్ఫోరిలేషన్ అంటే అర్థం ఏంటి? మేకింగ్ phosphate rich groups like ATP, that is adding phosphate group is phosphorylation. ఈ ఫాస్ఫోరైలేషన్ మనకి రెస్పిరేషన్లో రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి డైరెక్ట్గా ఏటీపీ is formed from the substrate directly. ATP is formed from the substrate directly. అది దాన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటున్నాం. ఇంకొక రకం ఏంటి? మనకి గ్లైకోలైసిస్, లింక్ రియాక్షన్, క్రెబ్స్ సైకిల్, ఆక్సిడేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇంకొక రకమైంది, ఫుడ్ పూర్తిగా ఆక్సిడైజ్ అయిపోతుంది. ఆక్సిడైజ్ అయిన తర్వాత దట్ ట్రిగ్గర్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అవుతుంది. ప్రోటాన్ గ్రేడియంట్, ఒకసారి ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అయిన తర్వాత ఆ గ్రేడియంట్ని బ్రేక్ చేసినప్పుడు, బ్రేక్ ద గ్రేడియంట్, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏటీపీ అనేది వస్తుంది. ఇది కంప్లీట్గా ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? సో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల మొత్తానికి ఇదంతా ట్రిగ్గర్ అయ్యి ఏటీపీ ఫామ్ అయితే, అలాంటి దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటున్నాము. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ as ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. ఓకేనా? అదే కాకుండా మనం ఫోటోసింథసిస్ లో చూసాం కదా, అదొక ఫాస్ఫోరైలేషన్, అక్కడ కూడా ఏటీపీ ఫామ్ అవుతుంది కదా, అది ఫోటో ఫాస్ఫోరైలేషన్. లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను, అక్కడి నుంచి ప్రోటాన్ గ్రేడియంట్, అక్కడి నుంచి ఏటీపీ ఫార్మేషన్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఫోటో ఫాస్ఫోరైలేషన్. మనకి ఫుడ్ని ఆక్సిడైజ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ప్రోటాన్ గ్రేడియంట్, అక్కడి నుంచి ఏటీపీ వస్తే దాన్ని మనము ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటున్నాము. మూడో రకమైన ఏటీపీ ఏంటి అంటే, సబ్స్ట్రేట్ నుంచి డైరెక్ట్గా ఏటీపీ ఫామ్ అయిపోతే ఏ గొడవ లేకుండా అది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అని అంటాము. మూడు రకాల ఫాస్ఫోరైలేషన్స్ మనము నేర్చుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఓకే, చలో నెక్స్ట్. ఇప్పుడు మనకి పైరువిక్ యాసిడ్ వచ్చేసింది కదా, స్టేజ్ 1 అయిపోయింది, పైరువిక్ యాసిడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏంటి? స్టేజ్ 1లో గ్లైకోలైసిస్ అయిపోయింది. గ్లైకోలైసిస్లో మనకి పైరువిక్ యాసిడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టేజ్ 2కి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ స్టేజ్ 2లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టేజ్ 2లో ఏం జరగాలి? ఈ గ్లైకోలైసిస్లో వచ్చిన పైరువిక్ యాసిడ్ ఏమవుతుంది? ఏం జరగాలి పైరువిక్ యాసిడ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఫేట్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. ఫేట్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనము చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే ఫామ్ అయిందో, మనం ఏం చెప్పాము? మైటోకాండ్రియాలోకి వెళ్ళిపోతుంది అని చెప్పాము. కానీ ప్రొకారియోట్స్లో ఏం జరుగుతుంది? ఓకే, ఒకటి కండిషన్, ఆక్సిజన్ ఉంది విత్ ఆక్సిజన్, ఇంకొకటి వితౌట్ ఆక్సిజన్, నో ఆక్సిజన్, రెండు కండిషన్స్ ఇక్కడ. ఓకే, తర్వాత ఇది ప్రోకారియోటిక్ సెల్, సారీ ఇది యూకారియోటిక్ సెల్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మైటోకాండ్రియా ఉంది, ఎంజైమ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఉండి యూకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా, ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటే ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఏరోబిక్ రెస్పిరేషన్కి వెళ్తుంది. ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి నెక్స్ట్ స్టేజ్ 2 లింక్ రియాక్షన్, స్టేజ్ 3 టీసీఎస్ సైకిల్, ఇవన్నీ జరుగుతాయి. లింక్ రియాక్షన్, టీసీఎస్ సైకిల్ జరుగుతాయి. స్టేజ్ 4 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ఈటీసీ. దాని తర్వాత స్టేజ్ 5లో సింథసిస్ ఆఫ్ ఏటీపీ సింథసిస్ అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ. కానీ అనరోబిక్ కండిషన్స్ ఉన్నాయనుకోండి,
అప్పుడు anaerobic రెస్పిరేషన్కి వెళ్తుంది. anaerobic రెస్పిరేషన్కి వెళ్తుంది. ఈ anaerobic రెస్పిరేషన్ మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రోకారియోట్స్లో జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ anaerobic prokaryotes anaerobic prokaryotes మనకి జరుగుతుంది. ఓకే, అది కాకుండా మనకి ఈస్ట్ అనే యూకారియోటిక్ సెల్లో కూడా జరుగుతుంది. ఈస్ట్ అనేది ఒక యూకారియోటిక్ సెల్, ఇందులో కూడా మనకి anaerobic రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. anaerobic prokaryotes మరియు ఈస్ట్ లాంటి యూకారియోట్స్లోని మనము ఈ anaerobic రెస్పిరేషన్ అనేది చూస్తామన్నమాట. సో ఫస్ట్ మనము ఆక్సిజన్ లేని కండిషన్లో పైరువిక్ యాసిడ్ ఏం చేస్తుంది అనేది చూసిద్దాం. సో అండర్ anaerobic కండిషన్స్ ఈస్ట్ అనేది ఏంటండి? ఈస్ట్ అనేది ఒక ఫ్యాకల్టేటివ్ anaerobe. ఈస్ట్ అనేది ఒక ఫ్యాకల్టేటివ్ anaerobe. ఈస్ట్లో ఏం జరుగుతుందో మనము ఫస్ట్ చూసిద్దాం. anaerobic కండిషన్స్ ఉన్నప్పుడు మనకి గ్లైకోలైసిస్లో ఒక ముఖ్యమైన ఇది జరిగింది. ఏంటి అంటే డ్యూరింగ్ గ్లైకోలైసిస్ పైరువిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగినప్పుడు దాంతోపాటు మనకి NADH2 ఫామ్ అయింది, అవునా కాదా? మనకి పైరువిక్ యాసిడ్తో పాటు మనకి ఇక్కడ ఫామ్ అయింది ఏంటి అంటే NADH2 ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన NADH2 ఇమీడియట్గా మనకి ఆక్సిడైజ్ అయిపోవాలి. ఎందుకు? గ్లైకోలైసిస్ క్యారీ అవుట్ చేయడానికి కంటిన్యూస్గా. గ్లైకోలైసిస్ అనే ప్రాసెస్ కంటిన్యూస్గా జరగాలి అంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన NADH2 బి ఇమీడియట్లీ ఆక్సిడైజ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. The NADH2 formed during glycolysis should be immediately oxidized. ఎందుకు? టు కంటిన్యూ గ్లైకోలైసిస్. ఎందుకు? టు కంటిన్యూ గ్లైకోలైసిస్. ఈ సైకిల్ నిరంతరంగా సాగాలి అంటే గ్లైకోలైసిస్ అనే సైకిల్ anaerobic ఆర్గానిజమ్స్ అన్నిట్లోని గ్లైకోలైసిస్ ఒక్కటే సైకిల్, ఇంకా వేరే ఏమీ లేవు. అంటే దానికి 24/7 గ్లైకోలైసిస్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే మనకి గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిన ప్రతిసారి NADH2 ఫామ్ అవుతుంది కదా. ఈ NADH2 ఇమీడియట్గా ఆక్సిడైజ్ అయిపోయి మళ్ళీ మనకి NAD+ కింద ఫామ్ అయిపోవాలి. అప్పుడే మనకి ఇది మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోగలదు ఎలక్ట్రాన్స్ అన్నిటిని. సో the NADH2 that is formed during glycolysis should be immediately oxidized to continue glycolysis. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. దీనికి మనకి ఈ ప్రోకారియోటిక్ సెల్స్ కానీ ఈస్ట్ కానీ anaerobic కండిషన్స్లో ఏం చేస్తాయి అంటే ఒకటి యాసిడ్ ఫర్మెంటేషన్ జరుగుతుంది, ఎందుకంటే వీటి దగ్గర మైటోకాండ్రియా కానీ ఏరోబిక్ రెస్పిరేషన్ సంబంధించిన ఎంజైమ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి. రెండోది ఆల్కహాల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఓకే, ఇది ఎందుకు ఫర్మెంటేషన్ అని అంటున్నామో మనం చూసిద్దాము. ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా NADH2ని ఆక్సిడైజ్ చేసిస్తుందండి. ఇది డైరెక్ట్గా ఏం చేస్తుంది? NADH2ని ఆక్సిడైజ్ చేసిస్తుంది. అంటే ఇది ఇలా ఇక్కడికి వచ్చేసి చక్కగా పైరువిక్ యాసిడ్కి డొనేట్ చేసిస్తుంది. NADH2 ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి చక్కగా ఆక్సిడైజ్ అయిపోతుంది. NAD+ కింద ఫామ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు గ్లైకోలైసిస్. ఇట్ విల్ గో బ్యాక్ టు గ్లైకోలైసిస్. సింపుల్ కదా. ఇలా పైరువిక్ యాసిడ్ నుంచి డైరెక్ట్గా NADH2 ఆక్సిడైజ్ వెళ్ళిపోతుంటే మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఆర్గానిజం. లాక్టోబాసిల్లస్లో అయితే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లాక్టోబాసిల్లస్లో అయితే మనకి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే మనకి ఎసిటోబాక్టర్ అనుకోండి, ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇంకా వేరే అదర్ టైప్స్లో అయితే బ్యూట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అలా మొత్తానికి యాసిడ్ ఫామ్ అవుతుంది. యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ పైరువిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ 3 కార్బన్ కాంపౌండ్ కదా, ఈ 3 కార్బన్ కాంపౌండ్ గ్లైకోలైసిస్ అయిన వెంటనే సమస్య సెల్కి ఏంటి? గ్లైకోలైసిస్లో NADH2 బోల్డ్ అంత ఫామ్ అయిపోతుంది.
మళ్ళీ గ్లైకోలైసిస్ నెక్స్ట్ సైకిల్కి NAD+ కావాలి సెల్కి, NADH2 కాదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇదే పైరువిక్ యాసిడ్ ఈ NADH2ని లో ఉన్న ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి ఇట్ గెట్స్ రెడ్యూస్డ్ అనమాట. అప్పుడు ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ NAD+ వస్తుంది. ఇలా డైరెక్ట్గా రెడ్యూస్ అయినప్పుడు మనకి యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఆర్గానిజం లాక్టోబాసిల్లస్ అయితే మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎసిటోబాక్టర్ అయితే ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఆర్గానిజం ద టైప్ ఆఫ్ యాసిడ్ మైట్ బి వేరియబుల్, బట్ ఇట్ ఈస్ యాసిడ్ ఓన్లీ. సో ఇలాంటి ప్రక్రియని మనం యాసిడ్ ఫర్మెంటేషన్ అంటున్నాం. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ATP ఫార్మేషన్ కానీ ఏమి జరగవు, ఏమీ లేదు ఇక్కడ, జస్ట్ అంతే. ద పర్పస్ ఈజ్ టు ఆక్సిడైజ్ NAD+. అదే మనకి ఈస్ట్ని తీసుకుందాం. ఈస్ట్ని చూసినట్టయితే ఆల్కహాల్ ఫర్మెంటేషన్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ కూడా పైరువిక్ యాసిడ్ వస్తుంది గ్లైకోలైసిస్ తర్వాత, ప్రోడక్ట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్. ఈ పైరువిక్ యాసిడ్ ఫస్ట్ మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసిస్తుంది, డీకార్బాక్సిలేషన్. ఇట్లా అండగో డీకార్బాక్సిలేషన్, CO2ని రిలీజ్ చేసిస్తుంది. ఓకే, రిలీజ్ చేసేసి మనకి ఎసిటాల్డిహైడ్ అనేది ఒక 2 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఎసిటాల్డిహైడ్ అనే ఒక 2 కార్బన్ కాంపౌండ్ మనకి ఫామ్ అవుతుంది. ఈ 2 కార్బన్ కాంపౌండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది మనకి NADH2ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇది గ్లైకోలైసిస్లో ఫామ్ అయిన NADH2ని తీసుకుంటుంది. నౌ ఎసిటాల్డిహైడ్ గెట్స్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ ఆల్కహాల్. ఎసిటాల్డిహైడ్ గెట్స్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇథైల్ ఆల్కహాల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అర్థమైందండి? ఇది మనకి ఈస్ట్లో చూస్తాం. ఈస్ట్లో మనకి ఈ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్గానిజమ్స్లో అయితే ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్లో మైటోకాండ్రియా అవి లేవో, అలానే ఆక్సిజన్లో కూడా బతకలేవు anaerobic ఆర్గానిజమ్స్. ఇవన్నిట్లోని గ్లైకోలైసిస్ ఇస్ ద ఓన్లీ రెస్పిరేటరీ సైకిల్. సో అక్కడ సమస్య ఏంటి, గ్లైకోలైసిస్ అయిన ప్రతిసారి NADH2 ఫామ్ అయిపోతుంది. కంటిన్యూస్గా గ్లైకోలైసిస్ జరగాలి అంటే మనకి ఆక్సిడైజ్ ఫామ్ కావాలి. ఆక్సిడైజ్ ఫామ్ అంటే NADH2ని ఎవరో ఒకరు ఆక్సిడైజ్ చేయాలి. NADH2 షుడ్ బి ఆక్సిడైజ్డ్ ఇమీడియట్లీ. సో ఆ ఇమీడియట్ ప్రాసెస్ కోసం మనకి ఈ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఇమీడియట్ ప్రాసెస్ కోసం మనకి ఈ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఇలా ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఆ ఆర్గానిజము దానిలో ఉన్న ఎంజైమ్ని బేస్ చేసుకొని మనకి ఆ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ లాక్టోబాసిల్లస్ కాబట్టి మనకి ఇక్కడ యాసిడ్ ఫర్మెంటేషన్ జరిగింది. ఇక్కడ ఎంజైమ్ ఏంటి, లాక్టేట్ డీహైడ్రోజినేజ్. లాక్టేట్ డీహైడ్రోజినేజ్. ఓకే, సో పైరువిక్ యాసిడ్ is directly accepting oxidizing the NADH2 here to form the lactic acid. ఇక్కడ వచ్చేసరికి ఆల్కహాల్ ఫర్మెంటేషన్ మనం చూసినట్టయితే ఈస్ట్లోని, ఈస్ట్ ఈజ్ అన్ అనరోబ్ కాదు, ఇది కంప్లీట్ అనరోబ్ కాదు, ఫ్యాకల్టేటివ్ అనరోబ్. అంటే ఆక్సిజన్ లేని పక్షుల్లో ఈస్ట్ ఏం చేస్తుందంటే పైరువిక్ యాసిడ్ విల్ అండర్గో డీకార్బాక్సిలేషన్. ఓకే, సో పైరువేట్ డీకార్బాక్సిలేజ్, పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ వల్ల మనకి డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఎసిటాల్డిహైడ్, ఇది డీహైడ్రోజినేషన్, ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ ఇది. ఓకేనా, ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్. సో ఈస్ట్ దగ్గర 2 ఎంజైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎంజైమ్తో ఇది కార్బన్ని బయటికి పంపించేస్తుంది, CO2 ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత ఎసిటాల్డిహైడ్ విల్ బి ద యాక్సెప్టింగ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ NADH2 అనమాట. ఓకే, సో అల్టిమేట్గా ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది, మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది ఈస్ట్లో. సో ఒకటి యాసిడ్ ఫర్మెంటేషన్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో NADH2ని ఆక్సిడైజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్లైకోలైసిస్, ఇన్ ద absence of oxygen the NADH2 is getting oxidized in a process called fermentation. This fermentation can lead to 2 different products depending on the type of the organism and the type of enzymes present. ఒకటి యాసిడ్ ఫర్మెంటేషన్, రెండోది ఆల్కహాల్ ఫర్మెంటేషన్. ఓకే, యాసిడ్ ఫర్మెంటేషన్ ఇస్ 1 step, ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ఇస్ 2 steps. ఆల్కహాల్ ఫర్మెంటేషన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ ఫర్మెంటేషన్లో దెర్ ఇస్ నో రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, క్లియర్? ఇది జరుగుతుంది అనమాట, ఫేట్ ఆఫ్ పైరువేట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఫర్మెంటేషన్. ఇప్పుడు మనము దీనిలోకి వచ్చేద్దాం, ఫన్ ఫ్యాక్ట్స్ కొన్ని. ఇతను ఎవరో మీకు తెలుసా అండి, విజయ్ మాల్యా అని ఒక లిక్కర్ బ్యారన్, కింగ్ఫిషర్ బియర్ మేకింగ్ ఇండస్ట్రీ, యునైటెడ్ మిలీనియం బ్రూవరీస్, యూకేకి పారిపోయాడు. మన భారతదేశంలో చాలా బ్యాంక్స్ నుంచి అప్పులు అన్ని తీసుకున్న తర్వాత మెల్లగా ఏం చేశాడు, యూకేకి ఫ్యూజిటివ్గా పారిపోయాడు. ఓకే, సో ఇతను బియర్ ఈస్ట్, విజయ్ మాల్యా బియర్ ఈస్ట్. దీనికి ఏంటి సంబంధం అంటే ఇవన్నీ కూడా లింక్డ్ విత్ ఫర్మెంటేషన్. సో
మనకి ఫర్మెంటేషన్, ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇండస్ట్రియల్గా లార్జ్ స్కేల్లో ఈస్ట్ని వాడి షుగర్స్ నుంచి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్కహాల్ ఎకానమీ మనకి చాలా వరకు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆల్కహాల్ ప్రొడక్షన్కి మనము ఈస్ట్ అనే దాన్ని వాడుతున్నాము. ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్లో ఆల్కహాల్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఓకే, సో ఇది ఫస్ట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ ఒక కార్టూన్. ఈస్ట్ సెల్ ఉంది, ఆక్సిజన్ లేదు, నో ప్రాబ్లం, గో టీమ్ అండ్ డూ పర్ఫార్మ్ ఫోటో ఫర్మెంటేషన్ అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫర్మెంటేషన్ మనం ఏం మాట్లాడుకున్నామో అదే. దాని గురించి అప్లికేషన్స్ చూడండి. ఫర్మెంటేషన్లో ఆల్కహాల్ ఫర్మెంటేషన్లో మనకి ఆల్కహాల్ వస్తుంది, ఇథనాల్ వస్తుంది. అలానే బ్రూయింగ్, బేకింగ్. ఆల్కహాల్ ఫర్మెంటేషన్కి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి బ్రూయింగ్ అంటే మేకింగ్ ఆఫ్ బియర్, ఇంకొకటి బేకింగ్. బేకింగ్ ఇండస్ట్రీలో వాడతారు. బేకింగ్ ఇండస్ట్రీలో ఈ మైదా పిండి ఏదైతే ఉందో దానిలో ఈస్ట్ కలపడం వల్ల అది కార్బన్ డైఆక్సైడ్ బోల్డ్ అంత రిలీజ్ చేస్తూ ఫర్మెంటేషన్లో ఆ సాఫ్ట్నెస్ని తెస్తుంది అనమాట. ఓకే, దీన్ని లీవెనింగ్ అంటారు, డౌ లీవెనింగ్. బ్రెడ్ అనే దానిలో కార్బన్ డైఆక్సైడ్ మనకి ఆ ముద్దను కలిపినప్పుడు ఈస్ట్ బోల్డ్ వేస్తే దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఫర్మెంటేషన్ జరిగి, దాన్ని లీవెనింగ్ అంటారు. అలా జరగడం వల్ల మనకి ఆ ముద్ద ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా, మనకి బ్రెడ్లో ఉండే హోల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఫామ్ అయిన హోల్స్ అనమాట. సో ఈ ఈస్ట్ని మనం సైంటిఫిక్ నేమ్ ఏంటి, సాక్రోమైసిస్ సర్వీసియే కదా. ఇది మనకి దేనికి ఇట్ బిలాంగ్స్ టు ఆస్కోమైసిటీస్. ఫంగైలో ఆస్కోమైసిటీస్ బిలాంగ్ చేస్తుంది కదా. యూనిసెల్యులర్ యూకారియోట్. సాక్రోమైసిస్ సర్వీసియే ఇస్ యూనిసెల్యులర్ యూకారియోటిక్. ఇవన్నీ కూడా మనం క్రాస్ లింక్స్ చేసుకోవాలి బయాలజికల్ క్లాసిఫికేషన్తో ఇంకా అట్లా అనమాట. సో ఇథనాల్ ఫార్మేషన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ఆల్కహాల్ ఫార్మేషన్కి వాడుతున్నారు. బేకింగ్ ఇండస్ట్రీలో మనకి బ్రెడ్ బేకింగ్కి వాటిల్లో కూడా ఈస్ట్ వాడతారు. ఓకే, అది కాకుండా బియర్ మేకింగ్లో కూడా ఇది వాడతారు. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఉంది కదా, దీని ఇండస్ట్రియల్ యూజెస్ ఏంటి? లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది కదా, ఇది మనకి డైరీ ప్రోడక్ట్స్లో, యాగర్ట్లో, ఇది సోయా సాస్ నుంచి. ఇక్కడ ఆస్పర్జిల్లస్ ప్లస్ లాక్టోబాసిల్లస్ 2 వాడతారండి, ఇది డబుల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారీలో ఇండస్ట్రియల్ స్కేల్లో కూడా దీనికి అప్లికేషన్స్ ఉన్నాయి ఫర్మెంటేషన్ అనే దానికి. ఓకే, ఇలాంటి ఫర్మెంటేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ గబగబా చూసిద్దాం. ఇది మనకి టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. మీరు చూసినట్టయితే ఇదే విషయం మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. పైరువిక్ యాసిడ్ ఉంది కదా, పైరువిక్ యాసిడ్ డైరెక్ట్గా NADH2ని ఇచ్చేస్తే మనకి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. ఇది ఓన్లీ 1 స్టెప్ ప్రాసెస్, ఇది ఓన్లీ సింగిల్ స్టెప్ ప్రాసెస్. యాసిడ్ ఫర్మెంటేషన్ ఇది సింగిల్ స్టెప్. బట్ ఇక్కడ వచ్చేసరికి పైరువిక్ యాసిడ్ నుంచి మనకి ఇక్కడ ఎసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయ్యి ఇక్కడ ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. అప్పుడు ఎసిటాల్డిహైడ్ వచ్చి మనకి NADH2ని యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ఎథనాల్ ఈస్ ఫార్మ్డ్. ఓకేనా, సో ఇది 2 స్టెప్ ప్రాసెస్. ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ఇస్ అ 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి మీరు. ఫర్మెంటేషన్ టేక్స్ ప్లేస్ అండర్ విచ్ కండిషన్స్? ఏ కండిషన్స్లో మనకి ఫర్మెంటేషన్ జరుగుతుంది? anaerobic కండిషన్స్లోనే జరుగుతుంది. అవునా కాదా? ఆక్సిజన్ లేనప్పుడే జరుగుతుంది. నెక్స్ట్ ఫర్మెంటేషన్ మనం ఏ ఆర్గానిజమ్స్లో ముఖ్యంగా చూస్తాము, ఏ సందర్భాల్లో మనం ఫర్మెంటేషన్ చూస్తాము? ఇది కూడా ఒక క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మెనీ ప్రోకారియాట్స్, యూనిసెల్యులర్ యూకారియాట్స్ లైక్ ఈస్ట్, ఇంకా జర్మినేటింగ్ సీడ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జర్మినేటింగ్ సీడ్ చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటుంది కదా, సీడ్ చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటుంది. అది వాటర్లో సోక్ చేసినప్పుడు ఆ సీడ్కి ఒక పోర్ ఉంటుంది, ఆ పోర్లోంచి వాటర్ వెళ్తుంది. వాటర్ వెళ్ళడం వల్ల ఇంబైబిషన్లో సీడ్ అనేది స్వెల్ అవుతుంది. ఈ స్వోలన్ సీడ్కి ఫస్ట్ రియాక్షన్స్, సెట్ ఆఫ్ రియాక్షన్స్ అన్ని అనరోబిక్ రియాక్షన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. జర్మినేటింగ్ సీడ్స్లోని, యూనిసెల్యులర్ యూకారియోట్స్లో మరియు మెనీ ప్రోకారియోట్స్లో మనం ఈ ఫర్మెంటేషన్ చూస్తాము. ఇక్కడ గ్లూకోజ్ పార్షియల్గా మాత్రమే ఆక్సిడైజ్ అవుతుంది. చాలా గ్లూకోజ్లోంచి చాలా శక్తి ఉంటే కొంచెం శక్తి మాత్రమే బయటకు వస్తుంది. పార్షియల్ ఆక్సిడేషన్, దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఆక్సిడేషన్. సో ఈ ఫర్మెంటేషన్ అనరోబిక్ రెస్పిరేషన్లో మనకి యాసిడ్ ఫర్మెంటేషను, ఆల్కహాల్ ఫర్మెంటేషను జరుగుతాయి. ఈ లాక్టిక్ యాసిడ్ ఆల్కహాల్ ఫర్మెంటేషను వల్ల మనకి పెద్ద ఎనర్జీ అయితే రిలీజ్ కాదు. ఎందుకని మనకి ఫర్మెంటేషన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవ్వదు అంటే సేమ్, ఇట్ ఇస్ పార్షియల్ ఆక్సిడేషన్, ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ ఆక్సిడేషన్ కాబట్టి. సో ఈ ప్రాసెస్లో
మొత్తం లెస్ దాన్ 7% ఆఫ్ ద ఎనర్జీ ఇన్ గ్లూకోజ్ ఈజ్ రిలీజ్డ్. మొత్తం గ్లూకోజ్లో 7% కన్నా తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 7% మొత్తం గ్లూకోజ్లో ఉన్న ఎనర్జీ 100% అయితే లెస్ దాన్ 7% ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అంటున్నారు. మళ్ళీ ఇంత రిలీజ్ అయిన ఎనర్జీలో మళ్ళీ కొంత ఎనర్జీతోనే అండ్ అగైన్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ద హై ఎనర్జీ బాండ్స్. ఇందులో ఇంత రిలీజ్ అయిందా, సో అట్లీస్ట్ 7% అంతా ఏటీపీ ఫామ్ అయిందా అంటే మళ్ళీ అది లేదు, అందులో కూడా కొంత భాగమే ఏటీపీ సింథసిస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్సో ద ప్రాసెస్ ఇస్ హజార్డస్, ఎయిదర్ యాసిడ్ ఆర్ ఆల్కహాల్ ప్రొడ్యూస్డ్. ఎప్పుడైనా కూడా ఒక సెల్లో, అది బ్యాక్టీరియల్ సెల్ అవ్వచ్చు, ప్రొకారియోటిక్ సెల్ అవ్వచ్చు, యూకారియోట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సెల్లో యాసిడ్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయితే అవి టాక్సిన్స్ అనమాట, మనకి మన బాడీకి వాటికి సరిపడదు. అప్పుడు దే ఆర్ హజార్డస్ అని అంటున్నాము. మీరు చూసినట్టయితే ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈస్ట్లో జరుగుతుంది. ఈస్ట్ సైంటిఫిక్ నేమ్ సాక్రోమైసిస్ సర్వీసియే. ఓకే, సో ఇది మనకి బ్రూయింగ్లోని బేకింగ్లోని వాడుతున్నామని చెప్తున్నారు. కామన్ క్వశ్చన్ ఏంటి అంటే బ్రెడ్ ఎందుకు స్పాంజీగా ఉంటుంది? ఏ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు. ఈస్ట్ ఏదైతే ఉందో మనం ఒక జాడీ తీసుకొని, ఒక బీకర్ లాంటివి తీసుకొని, ఆ బీకర్లో షుగర్ సొల్యూషన్ ఇచ్చి, ఓకే, అందులో మనం ఈస్ట్ని పడేస్తే ఆక్సిజన్ లేకుండా టైట్గా దాన్ని చేసేది ఈస్ట్ సెల్స్ని పడేసాం అనుకోండి, ఫర్మెంటేషన్ జరుగుతుంది. దీన్ని టైట్గా ఎయిర్ టైట్ మూత వేసిస్తే ఓకే, ఫర్మెంటేషన్ జరిగి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ లిక్విడ్లోని, ఈ మీడియంలోని మనకి 13% కన్నా ఆల్కహాల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆల్కహాల్ 13% అండ్ అబోవ్ రీచ్ అయింది అనుకోండి, ఈ ఆల్కహాలే మళ్ళీ దీనికి పాయిజన్లా పనిచేస్తుంది. దిస్ 13% అండ్ అబోవ్ ఆల్కహాల్ ఏదైతే ఫర్మెంటేషన్లో ప్రొడ్యూస్ అయిందో ఇది మళ్ళీ వెళ్ళి ఈస్ట్ సెల్ని చంపేస్తుంది. ఈస్ట్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఇస్ అబౌవ్ 13% ఉంటే ఈస్ట్ సర్వైవ్ అవ్వలేదు. ఇది అక్కడ విషయం. ఓకేనా? సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ అడిగాడండి. సో మనం అన్నీ కూడా మార్కెట్లో ఉన్న ఆల్కహాలిక్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఎట్లా పెట్టుకుంటున్నాము? ఆల్కహాలిక్ బెవరేజెస్, ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే మనకి బియర్ అవ్వచ్చు, వైన్ అవ్వచ్చు, లేదా బ్రాందీ, విస్కీ, ఇలాంటివన్నీ. ఓకే, టెక్స్ట్ బుక్లో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ ఈస్ట్ ద్వారా వచ్చిన ఫర్మెంటేషన్లోనే మనకు వస్తున్నాయి. ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ ఈస్ట్ నుంచి ఫర్మెంటేషన్ ద్వారానే జరుగుతాయి. ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఏ ప్రాసెస్ అయినా కూడా. అయితే మనం ఏమంటున్నాము? ఈస్ట్కి ఆల్కహాల్ 13% కన్నా ఎక్కువ అయిపోతే ఈస్ట్ చచ్చిపోతుంది అంటున్నాము. అవునా? మరి అలాంటప్పుడు ఈ బ్రాందీ అనేది తీసుకుంటే దీనిలో 13% కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. 13% అండ్ అబోవ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్, ఆల్కహాల్. ఓకే, వెయిట్ బై వాల్యూమ్. విస్కీలో కూడా అంతే 13% అండ్ అబోవ్ ఉంటుంది. బియర్లో మాత్రం 5 to 8% ఉండొచ్చు. వైన్లో రఫ్గా 12% ఉండొచ్చు. ఓకే, సో ఇవి రెండు అయితే ఈ స్టేట్మెంట్కి సరిగ్గా సరిపోతున్నాయి. బియర్ అండ్ వైన్ ఈస్ట్ రెండు కూడా. బియర్ ఎక్కడి నుంచి వస్తుంది? బార్లీ ఫర్మెంటేషన్ నుంచి వస్తుంది. వైన్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేప్ జ్యూస్ ఫర్మెంటేషన్ నుంచి వస్తుంది కదా. సో ఈ రెండింటికి ఫర్మెంటేషన్లో వాడే ఆర్గానిజం ఏంటి? ఈస్ట్. సో ఈ రెండిట్లోని వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ 5 to 8%, 12%. సో ఈస్ట్ ఇక్కడ బతికే ఉంటుంది, దీనికి హాని జరగదు. మరి ఇక్కడ ఎట్లాగా ఎక్కువ పర్సంటేజ్ ఉంది అంటే ఇవి డిస్టిలేటెడ్ బెవరేజెస్ అండి. ముందు తక్కువ లో ఆల్కహాల్తో వచ్చిన వాటినే తీసుకొని డిస్టిలేషన్ చేస్తారు. డిస్టిలేటెడ్ బెవరేజెస్ ఇవి. ఇలా డిస్టిలేషన్ చేయడం వల్ల మనకి దానిలో ఆర్టిఫిషియల్గా ఆల్కహాల్ పర్సంటేజ్ని పెంచుకుంటున్నాం అనమాట. ఆల్కహాల్ పర్సంటేజ్ని వీఆర్ ఇంక్రీజింగ్ బై డిస్టిలేటింగ్ ద న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ ఆల్కహాలిక్ బెవరేజ్. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్, ఇంకా ఫర్మెంటేషన్ గురించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూద్దాం. ఈస్ట్ చేస్తుందన్న విషయం మనకు తెలిసింది. లొకేషన్ ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది. అల్టిమేట్గా ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు? సో మనకి ఆల్కహాల్ ఫర్మెంటేషన్లో NADH నుంచి ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటున్నారు? పైరువిక్ యాసిడ్ తీసుకుంటుందా? కాదు. పైరువిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మనకి ఎసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. Acetaldehyde is the one that is accepting the electron from
NADH2. ఎస్ ఆర్ నో? అందుకే మనము NADH2 నుంచి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఎసిటాల్డిహైడ్ అని చెప్తాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. అల్టిమేట్గా ఎలక్ట్రాన్స్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఫర్మెంటేషన్లో అంటే ఎసిటాల్డిహైడ్ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు? ఎసిటాల్డిహైడ్కి ఎలక్ట్రాన్స్ ఎవరు సప్లై చేస్తున్నారు అంటే NADH2 సప్లై చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ యాక్సెప్షన్ ఈజ్ ఇంటర్నల్, అంటే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే ఆక్సిజన్ ఎక్స్టర్నల్ యాక్సెప్టర్ అవుతుంది. ఇక్కడ పైరువిక్ యాసిడే తీసుకుంటుంది, సెల్లో ఏముందో అదే తీసుకుంటుంది, బయట నుంచి ఆక్సిజన్ ఏం రావట్లేదు కాబట్టి ఇంటర్నల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంది అని చెప్తామన్నమాట. పైరువిక్ యాసిడ్ ఈజ్ అల్టిమేట్లీ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎథనాల్ అని చెప్తున్నాము. కరెక్టే కదా ఇది? నెక్స్ట్ ఇక్కడ పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్, రెండు ఎంజైమ్స్ అవసరం అవుతాయి. ఆల్కహాల్ ఫర్మెంటేషన్లో మనకి ఎన్ని ఎంజైమ్స్ అవసరం అవుతున్నాయి అంటే రెండు ఎంజైమ్స్. పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అనే ఒక ఎంజైము, ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనేది రెండవ ఎంజైమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఎంజైమ్ పైరువేట్ డీకార్బాక్సిలేజ్, రెండో ఎంజైము ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్. ఈ రెండు పేర్లు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యాసిడ్ ఫర్మెంటేషన్లో మనకి కర్డ్ ఫార్మేషన్ మనందరికీ తెలుసు. మిల్క్ నుంచి కర్డ్ ఎలా వస్తుంది? మిల్క్ నుంచి కర్డ్ ఎలా వస్తుంది? లాక్టోబాసిల్లస్ ఉంటాయి ఇక్కడ. ఈ లాక్టోబాసిల్లా ఏం చేస్తాయి? లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ చేస్తాయి. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి యాసిడ్ మిల్క్లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా మిల్క్లో ఉన్న ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏంటి అంటే ఈ లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుందండి, మిల్క్లో ఉన్న షుగర్స్ ఉన్నాయి కదా, లాక్టోజ్ని ఇది రెస్పైర్ చేస్తుంది, ఆక్సిడైజ్ చేసుకుంటుంది. లాక్టోజ్ని ఆక్సిడైజ్ చేసి అది ఎనర్జీ తెచ్చుకుంటుంది. లాక్టోజ్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీ తెచ్చుకున్నప్పుడు దాని నుంచి మనకి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల మిల్క్లో పీహెచ్ ఏదైతే ఉందో అది పడిపోతుంది, యాసిడిక్ పీహెచ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే యాసిడిక్ పీహెచ్ వచ్చిందో లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో మనకి పీహెచ్ బికమ్స్ ఎసిడిక్ కదా. ఎసిడిక్ పీహెచ్ ఎప్పుడైతే వచ్చిందో అండర్ ఎసిడిక్ పీహెచ్ మిల్క్ ప్రోటీన్ ఏదైతే ఉందో, మిల్క్లో ఒక ప్రోటీన్ ఉంది కదా, ఏంటది? కెసిన్. మిల్క్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది డీనేచర్ అయిపోతుంది. విల్ అండర్గో డీనేచురేషన్. ఆ డీనేచర్డ్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఇన్సాల్యుబుల్ అయిపోతుంది. ఇన్సాల్యుబుల్ అవడం వల్ల మనకి కర్డ్ అనేది ఫామ్ అవుతుంది. మిల్క్ నుంచి కర్డ్ ఫార్మేషన్లో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ యాసిడిక్ కండిషన్స్లో మిల్క్లో ప్రోటీన్ ఏదైతే సాల్యుబుల్ ఫామ్లో ఉందో, కొలాయిడ్ ఫామ్లో ఉందో, యాసిడిక్ కండిషన్స్ వల్ల ప్రోటీన్ కాస్త ఇన్సాల్యుబుల్ అయిపోయి మనకి ఈ సెమీ సాలిడ్ కర్డ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? అది ఇక్కడ ఫ్యాక్ట్. నెక్స్ట్, కర్డ్ ఎందుకు సోర్గా తయారవుతుంది? యాసిడ్ ఎప్పుడు ఎలా ఉంటుందండి? పుల్లగానే ఉంటుంది కదా. కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఎక్సెస్ లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి కర్డ్ అనేది పుల్లగా ఉంటుంది. ఓకేనా? అది కాకుండా ఇంకొకటి, లాక్టిక్ యాసిడ్ అనేది మనకి మజిల్స్లో ఫామ్ అవుతుందండి. ఓకే, ఎందుకు ఫామ్ అవుతుంది? మనం ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. అంత టైం ఇవ్వకుండా మనం విగరస్గా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి అర్జెంటుగా ఏటీపీ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది మన మజిల్ సెల్స్కి లాక్టిక్ యాసిడ్ని ఫర్మెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్ని చేస్తుంది. సో మన మజిల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఫర్మెంటేషన్కి షిఫ్ట్ అయిపోతాయి. ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే ఎనర్జీ సరిపోవడం లేదు కాబట్టి, అర్జెంటుగా ఎనర్జీ కావాలి కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్ ఆపేసి ఫర్మెంటేషన్ షిఫ్ట్ అవుతుంది. ఆ కెపాసిటీ మనకి మజిల్ సెల్స్కి ఉంటుంది. అలా చేయడం వల్ల, ఫర్మెంటేషన్ చేయడం వల్ల మనకి లాక్టిక్ యాసిడ్ అనేది మన మజిల్లో ఫామ్ అవుతుంది. అలా లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఫామ్ అయ్యి మనకి మజిల్ సోర్నెస్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల మజిల్ సోర్నెస్ వచ్చింది. అప్పుడు మనం హాట్ వాటర్లో మనం ఒక షవర్ తీసుకున్నా, లేకపోతే హాట్ వాటర్ మసాజ్ చేసుకున్నా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అక్కడ అక్యూములేట్ అయిన యాసిడ్ అంతా కూడా బయటికి పోతుంది. ఆ విధంగా మనకి లాక్టిక్ యాసిడ్ నుంచి ఫామ్ అయిన మజిల్ క్రాంప్స్ అనేవి రిలీవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఎక్సర్సైజ్ నుంచి మజిల్ సోర్ ఎందుకు వస్తుంది అంటే మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ జరిగి అక్యూములేట్ అవుతుంది, దానివల్ల మనకి ఆ మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. రైట్? ఈ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ మనకి యానిమల్స్లోని, హ్యూమన్ మజిల్ సెల్స్లోని చూస్తాము. చాలా ఇంపార్టెంట్. విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సప్లై ఆఫ్ ఆక్సిజన్ సరిపోదు కాబట్టి
దాన్ని మనం ఆ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ చేస్తుంది మన మజిల్ సెల్. ఓకే, ఇది కాకుండా మనకి లాక్టోబాసిల్లస్లో లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ప్రధానంగా చూస్తాము. రైట్. సో ఇది కాకుండా ఇండస్ట్రియల్ అప్లికేషన్ చూస్తే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ కర్డ్ అండ్ అదర్ డైరీ ప్రోడక్ట్స్కి మనకి లాక్టోబాసిల్లస్ అనే దాన్ని వాడుతున్నారు. ఓకే, లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్, కర్డ్ ప్రొడక్షన్, అదర్ డైరీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి లాక్టిక్ యాసిడ్ని వాడుతున్నారు. రైట్. చలో, లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఎప్పుడు జరుగుతుంది? అనరోబిక్ కండిషన్స్, అనాక్సిజనిక్ కండిషన్స్ అని కూడా అంటాము. పైరువిక్ యాసిడ్ is directly converted to lactic acid. In this case, acceptor of electrons ఎవరు ఇక్కడ? పైరువిక్ యాసిడే. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవరు ఇక్కడ? పైరువిక్ యాసిడే అవుతుంది. అవునా కాదా? ఇట్ ఈస్ catalyzed by which enzyme? lactate dehydrogenase. రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు? NADH అండ్ ఇది రెడ్యూసింగ్ ఏజెంట్. సో మొత్తానికి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి ఏంటి వస్తుంది? సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే రీఆక్సిడేషన్ ఆఫ్ NAD+. మనకు కావాల్సింది ఆక్సిడైజ్డ్ NAD+. ఇది మన సిగ్నిఫికెన్స్, ఫర్మెంటేషన్ తాలూకా సిగ్నిఫికెన్స్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవడానికి. సో ఏ ఆర్గానిజమ్స్లో అయితే గ్లైకోలైసిస్ ఇస్ ద ఓన్లీ పాత్వే, గ్లైకోలైసిస్ ఇస్ ద ఓన్లీ పాత్వే, ఓకే, ఓన్లీ రెస్పిరేటరీ పాత్వే అనుకోండి, ఆ ఆర్గానిజమ్స్లో మనకి NADH ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది అంటే ఓన్లీ త్రూ ఫర్మెంటేషన్. ఇన్ సచ్ ఆర్గానిజమ్స్ ద NADH2 formed during glycolysis is oxidized by fermentation. ఒకవేళ NADH2 ఫర్మెంటేషన్లో ఆక్సిడైజ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? గ్లైకోలైసిస్ ఆగిపోతుంది. గ్లైకోలైసిస్ ఆగిపోతే సెల్ కాస్త చచ్చిపోతుంది. ఓకేనా? సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఈస్ టు రీజనరేట్ ద NAD+, to regenerate the NAD+. Okay, that is formed by glycolysis. ఎందుకు? సో ఇట్ కెన్ కంటిన్యూ గ్లైకోలైసిస్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. 24/7 గ్లైకోలైసిస్ అనేది జరగాలండి అన్ని సెల్స్లో. ఇది కంటిన్యూస్గా జరగాలి అంటే NADH2 ఆక్సిడైజ్ అయిపోవాలి. ఆ స్టెప్కి మనం ఫర్మెంటేషన్ వాడతాం. అయితే మనకి గ్లైకోలైసిస్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఒక గ్లూకోజ్ నుంచి మనకి ఎన్ని ATP వస్తున్నాయి? గ్లైకోలైసిస్లో ఎన్ని వస్తాయండి? ఒక గ్లూకోజ్ నుంచి 2 ATP వస్తున్నాయి కదా, ఇంతే. ఇదే ఈల్డ్. ఫర్మెంటేషన్లో మనకి వచ్చే ఈల్డ్ ఎంత? ఓన్లీ 2 ATP ఫ్రమ్ 1 గ్లూకోజ్. చాలా చాలా అతి తక్కువ అనమాట. అదే ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే మనకి 38 ATP వస్తాయి. 38 ఎక్కడ, 2 ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో దిస్ ఇస్ అన్ ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ అనమాట. ఇది అవసరానికైతే అవుతుంది కానీ ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ కంపేర్డ్ టు ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, గబగబా ఆన్సర్ చేసేయండి క్విక్గా. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ATP మాలిక్యూల్ ప్రొడ్యూస్ when pyruvate is converted to lactate by fermentation? పైరువేట్ నుంచి లాక్టేట్ ఫార్మేషన్లో మనకి ATP ఏమైనా వస్తుందండి? 0 వస్తుంది ATP. అవునా కాదా? 0. నెక్స్ట్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఆఫ్ ఈస్ట్లో ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ జరిగినప్పుడు పైరువిక్ యాసిడ్ అండ్ డీకార్బోక్సిలేజ్ పైరువిక్ యాసిడ్ డీకార్బోక్సిలేజ్ ఎంజైమ్ పేరు ఇచ్చాడు, and alcohol dehydrogenase will convert the pyruvic acid to carbon dioxide and ethanol. ఆల్కహాల్ ఫర్మెంటేషన్లో మనకి ప్రొడక్ట్స్ ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ వస్తాయి. ఎంజైమ్స్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ మళ్ళీ పైరువేట్ డీకార్బోక్సిలేజ్, 2 ఎంజైమ్స్. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్టే. రెండోది చూసినట్టయితే స్టేట్మెంట్ 2 చూడండి జాగ్రత్తగా. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో లాక్టేట్ రెడ్యూసెస్ పైరువిక్ యాసిడ్ టు లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్లో ఎవరు రెడ్యూస్ చేస్తున్నారు పైరువిక్ యాసిడ్ని? NADH కదా. లాక్టేట్ అన్నది లేనే లేదు ఇక్కడ. దిస్ ఇస్ రాంగ్. లాక్టేట్ రెడ్యూస్ చేయదు, లాక్టేస్ ప్లేస్ NADH2 రెడ్యూస్ చేస్తుంది ఇంటూ లాక్టిక్ యాసిడ్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ మజిల్ సెల్స్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. అసలు కార్బన్ డైఆక్సైడ్ మనకి మజిల్ సెల్లో ఫామ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 2 విల్ బి ఇన్కరెక్ట్. ఇక్కడ చూడండి, బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 is correct but statement 2 is incorrect. So option 3 will be the correct answer. Yes or no? ఇది చూడండి, ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాడు. ఇక్కడ ఏరోబిక్, రెస్పిరేషన్, ఫర్మెంటేషన్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి కరెక్ట్ రిగార్డింగ్ ద కంపారిజన్ ఆఫ్ ఫర్మెంటేషన్
అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ కంపేర్ చేస్తూ కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ కీవర్డ్ని మనం హైలైట్ చేసుకుంటున్నాం కదా. ఫర్మెంటేషన్ చూసినట్టయితే ఇది పార్షియల్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్, కరెక్టే. ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్, కరెక్టే కదా. నెట్ గెయిన్ ఈజ్ ఓన్లీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ, 2 ఏటీపీ మాత్రమే వస్తున్నాయి ఇక్కడ, కరెక్టే. నెట్ గెయిన్ ఈజ్ మెనీ మోర్, మొత్తం 38 ఏటీపీలు వస్తాయి ఇక్కడ, సో ఇది కూడా కరెక్టే. ఇంకేముంది, ఎన్ఏడిహెచ్ ఇస్ ఆక్సిడైజ్డ్ టు ఎన్ఏడి ప్లస్ స్లోలీ, సో ఆక్సిడేషన్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా జరుగుతుంది, ఇది కరెక్టే. ఏరోబిక్ రెస్పిరేషన్లో అయితే ఎన్ఏడి ప్లస్ క్విక్గా ర్యాపిడ్గా ఆక్సిడైజ్ అవుతుంది. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ మనం రెండింటికి కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రొడ్యూసెస్ మోర్ యూజబుల్ కెమికల్ ఎనర్జీ దాన్ ఫర్మెంటేషన్, అంతే కదా. ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఒక గ్లూకోజ్ నుంచి 38 ఏటీపీ వస్తుంటే ఫర్మెంటేషన్లో మనకి ఒక గ్లూకోజ్ నుంచి ఎన్ని వస్తున్నాయండి, 2 ఏటీపీ మాత్రమే వస్తున్నాయి. సో ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అనుకోవచ్చు. ఎందుకని అని అడుగుతున్నాడు, బికాస్ ఫర్మెంటేషన్లో తక్కువ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఫర్మెంటేషన్ ఇస్ పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ కాబట్టి. ఫర్మెంటేషన్ ఇస్ పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్, నాట్ కంప్లీట్ ఆక్సిడేషన్. నెక్స్ట్ ఓవరాల్ గోల్ ఆఫ్ గ్లైకోలైసిస్, మనకి గ్లైకోలైసిస్ కానీ క్రెబ్స్ సైకిల్ కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కానీ ఇవన్నీ జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకి కావాల్సింది ఏటీపీ. ఏటీపీ ఇస్ ఫార్మ్డ్ ఇన్ స్మాల్ స్టెప్ వైజ్ యూనిట్స్. దీనికోసం మన తాపత్రయం అంతా, సెల్ తాపత్రయపడుతుంది, మనం కాదనుకోండి. నెక్స్ట్, at which step glycolysis reaches the break even point where 2 molecules of ATP are consumed and 2 new molecules are synthesized. ఏ స్టెప్ దగ్గర 2 ఏటీపీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఒక బ్రేక్ డౌన్ పాయింట్కి వస్తుంది, గుర్తుందా. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఉంది కదా, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ విచ్ ఇస్ అ 6 కార్బన్ కాంపౌండ్ ఇంటూ 2 ట్రయోజెస్ అంటే 3 కార్బన్ షుగర్స్ కింద మారుతుంది. సో ఈ స్టెప్ దగ్గర మనకి ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ మనకి వర్తిస్తుంది. నెక్స్ట్, సుక్రోజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ బై విచ్ ఎంజైమ్, ఇన్వర్టేజ్. ఇలాంటి కళ్ళు మూసుకొని మీరు చెప్పగలగాలి, ఇన్వర్టేజ్ ఎంజైమ్. అలానే గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ బై విచ్ ఎంజైమ్ అంటే ఐసోమరేజ్ అని చెప్పొచ్చు జనరల్గా, ఓకేనా. డ్యూరింగ్ గ్లైకోలైసిస్ when glucose is catabolized అంటే broken into pyruvate, most of the energy of glucose is retained in the pyruvate, okay, transferred to ADP, transferred to directly to ATP, stored in NADH2. ఏం జరుగుతుందండి, గ్లూకోజ్లో ఉన్న ఎనర్జీ అంతా కూడా పైరువేట్ ఫామ్లోనే ఇంకా ఉంది, పైరువేట్ ఏమి ఇవ్వట్లా. ఓకే, ఏవో ఒక 2 ఏటీపీ వచ్చాయి, 2 NADH2 వచ్చాయి తప్ప పైరువేట్ ఫామ్లోనే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ రిటైన్డ్, ఎందుకంటే ఇది పార్షియల్ ఆక్సిడేషన్ కాబట్టి. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ స్టెప్ అక్కరింగ్ ఇన్ ద గ్లైకోలైసిస్, చూడండి కరెక్ట్ స్టెప్ అడుగుతున్నాడు. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ దగ్గర మొదలైంది స్టోరీ. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ విల్ బికమ్ ఏమవుతుంది, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, అక్కడి నుంచి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్, అంటే ఇది కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ. ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ నుంచి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, యాసిడ్ నుంచి ఫాస్ఫోఇనాల్ పైరువేట్, అంటే మనకి గ్లూకోజ్ నుంచి ఒక ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ నుంచి యాసిడ్, యాసిడ్ నుంచి ఇనాల్ ఫామ్ అవుతుంది. సో ఈ స్టెప్ మనకి కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ గ్లైకోలైసిస్ a molecule of water is removed, గుర్తుంది కదా. ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి వాటర్ మాలిక్యూల్ పోతే మనకి ఫాస్ఫోఇనాల్ పైరువేట్, ఇనాల్ ఫామ్ అంటే డిహైడ్రేటెడ్ ఫామ్, వాటర్ మాలిక్యూల్ పోతుంది. 2-ఫాస్ఫోగ్లిజరేట్, 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2-ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి ఫాస్ఫోఇనాల్ పైరువేట్ PEP ఫామ్ అయిన టైంలో మనకి ఈ వాటర్ మాలిక్యూల్ అనేది బయటకి పోతుంది కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు రిగార్డింగ్ గ్లైకోలైసిస్. ద వర్డ్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ గ్లైకోస్, కరెక్టే కదా, గ్రీక్ వర్డే కదా ఇది. ద స్కీమ్ ఆఫ్ గ్లైకోలైసిస్ వాజ్ గివెన్ బై ఎండెన్, మేయరాఫ్ అండ్ పార్ట్నర్స్, EMP పాత్వే అని అందుకే కదా అంటున్నాము, సో ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as EMP పాత్వే, ఆల్రెడీ ఉంది. ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అంటున్నాడు. In anaerobic organisms, glycolysis is the only process of respiration. Fermentation, glycolysis is followed by fermentation. Ante. Okay. But in all organisms, that is not the case. So option D will be incorrect here. Next,
ఇఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ సుక్రోజ్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ సుక్రోజ్, మంచి క్వశ్చన్ అండి ఇది, హ్యావ్ టు బి రెస్పైర్డ్ అంటే 2 సుక్రోజ్, 2 సుక్రోజ్ డైసాకరైడ్ కదా, 2 సుక్రోజ్ అంటే మనకి 4 మోనోసాకరైడ్స్ ఉంటాయి, 4 మోనోసాకరైడ్స్ ఉంటాయి. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ anaerobic oxidation of glucose అంటే ఒక సుక్రోజ్లోని if one sucrose is having 2 glucose molecules, అవునా, 2 సుక్రోజ్లో ఎన్ని ఉంటాయి, 2 సుక్రోజ్లో మనకి టోటల్ 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్సర్ చేయండి. 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకి గ్లైకోలైసిస్ జరిగితే 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ అండర్గోయింగ్ గ్లైకోలైసిస్. ఓకే, అప్పుడు మనకి ఎన్ని పైరువేట్ మాలిక్యూల్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ పైరువేట్స్ ఎన్ని వస్తాయి చెప్పాలి. ఒక గ్లూకోజ్కి ఎన్ని పైరువేట్స్, ఒక గ్లూకోజ్కి 2 పైరువిక్ యాసిడ్స్ కదా, 4 గ్లూకోజెస్ అంటే 4 × 2 అంటే 8 వస్తాయి, అవునా కదా, 8 పైరువేట్స్ వస్తాయి ఇక్కడ. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా, ఇలా అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్, గుడ్ డే, బాయ్.